రోజైతే రక్షాబంధన్ కదండి. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఎప్పుడు రెగ్యులర్‌గా చేసే స్వీట్స్ కాకుండా డిఫరెంట్‌గా ఉండాలని చెప్పి మా పిల్లల కోసం అయితే పన్నీర్‌తో ఈ విధంగా స్వీట్ చేశాను. స్వీట్ టేస్ట్ ఎంత బాగా వచ్చిందంటే నాకైతే బయట కొన్న స్వీట్స్ కన్నా గానీ ఈ స్వీటే చాలా టేస్టీగా అనిపించింది. అంత బావుంది. ఈ స్వీట్ టేస్ట్ ఎట్లా ఉందంటే మనం కలాకండ్ కొంటాం కదా బయట ₹1000 అలా ఉంటుంది కేజీ. ఆ స్వీట్ తిన్నట్టే అనిపించింది నాకు తింటుంటే. ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా ఈ స్వీట్‌ని అయితే ట్రై చేయండి. ఫస్ట్ మిక్సీ జార్‌లోకి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్న పావు కేజీ పన్నీర్‌ని అయితే వేసుకోండి. అందులో ఒక 1/2 కప్పు వరకు అయితే షుగర్, ఒక 1/2 కప్పు పాల పొడి వేసుకోండి. అలాగే ఇందులోకి 1 కప్పు వరకు అయితే పాలు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోండి. ఆ పేస్ట్ ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద అందులో కొంచెం గీ వేసుకొని మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ అంతా వేసేయండి. పేస్ట్ వేసిన వెంటనే ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకోండి. నేనైతే కలర్ కోసం అయితే కొంచెం పాలల్లో పసుపు వేసి కలిపాను. తర్వాత ఇలాచి పౌడర్ అయితే వేసుకొని ఈ పేస్ట్ అంతా బాగా థిక్‌గా అయ్యి దగ్గరగా వచ్చేంత వరకు అయితే ఉడికించుకోండి. మధ్య మధ్యలో అడుగు పట్టేస్తుంది కాబట్టి స్టార్టింగ్ లోనే కొంచెం నెయ్యి ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. తర్వాత ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్వీట్ ని అయితే చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత దీన్ని అయితే ఇలా లడ్డూలాగా చేసుకోవచ్చు. లేకపోతే మనకి బయట స్వీట్ షాప్ లో పేడా లాగా దొరికిద్ది కదా అట్లా అయినా వేసుకోవచ్చు. తర్వాత పైన కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి పిస్తా పప్పులు అయితే పెట్టాను. టేస్ట్ ఎంత బాగుందో ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.